ఆగస్టు నెల వృశ్చిక రాశి వారి రాశి ఫలితాలు. ఈ ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారి జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ ఆగస్టు నెలలో స్త్రీల వల్ల ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మరి వృశ్చిక రాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఏ మార్పులు జరుగుతాయో, స్త్రీల వల్ల ఏం జరుగుతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే వృశ్చిక రాశి వారికి ఈ ఆగస్టు నెల కొత్త పనులు ప్రారంభం అనుకూలంగా ఉందో ప్రతికూలంగా ఉందో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, వృశ్చిక రాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో కూడా తెలుసుకుందాం. వృషభంలో గురువు, కుజుడు కలిసి ఉన్నారు. అయితే కుజుడు ఈ ఆగస్టు నెల 21న మిథునంలోనికి సంచారం చేస్తాడు. సూర్యుడు కర్కాటక రాశిలో ఆగస్టు 16 వరకు ఉండి తర్వాత 17న తన సొంత రాశి అయినటువంటి సింహరాశిలోనికి వస్తాడు. సింహరాశిలో ఆల్రెడీ బుధ, శుక్రులు ఉన్నారు. అయితే ఈ నెల బుధుడు 6వ తేదీన వక్రిస్తాడు. 21వ తేదీన కర్కాటకంలోనికి ప్రవేశిస్తాడు. మరియు శుక్రుడు ఈ నెల 25వ తేదీన కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ నెల 25వ తేదీ నుండి కేతు, శుక్రులు సింహరాశిలో సంచారం చేస్తారు. రాహువు మీనంలో ఉన్నాడు. శని వక్రించి కుంభరాశిలో ఉన్నాడు. ఈ గ్రహాల సంచారం వల్ల ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. వృశ్చిక రాశి రాశి చక్రంలో 8వది. ఈ రాశికి అధిపతి కుజుడు. విశాఖ నక్షత్రము 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రము 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి గురించి ఒక విషయం గమనించాలి. వీరిని ఎవరైనా సరే బాధ పెడితే దానిని గుర్తుపెట్టుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ కొడతారు. కాబట్టి వృశ్చిక రాశికి చెందిన వ్యక్తులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వీరితో గొడవలు పడకపోవటం మంచిది. వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. ఈ రాశికి చెందిన వారు మిత్రత్వాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన లేదా అవసరమైన సమయాలలో బంధువర్గం నుండి, స్నేహితుల నుండి సహాయం అందుకోలేరు. వీరికి బంధువులతో వైరము, స్త్రీలతో వైరము, పరోక్ష శత్రుత్వము ఇబ్బందులకు గురి చేస్తాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఈ ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారి గ్రహాల అనుకూలత బాగుంది. జీవితంలో పైకి ఎదగడానికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి కొందరు సహాయకారులుగా ఉంటారు. వృత్తి ఉద్యోగాలలో కూడా తొందరగా సెటిల్ అవుతారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు నూతన ఉత్తేజంతో పనిలో ముందుకు సాగుతారు. మీ పనితనం చూసి మీ తోటి వారు, మీ పై అధికారులు ఆశ్చర్యానికి గురి అవుతారు. అందరితో చాలా తొందరగా కలిసిపోతారు. వర్క్ను కూడా చాలా త్వరగా నేర్చుకుంటూ ఉంటారు. కొత్త స్నేహితులు పరిచయం అవుతూ ఉంటారు. అయితే వీరితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఒకరి విషయాలను ఒకరితో అస్సలు చర్చించకండి. ఇతరులు మీతో ఎంత కలిసిపోయి మాట్లాడినా ఎలాంటి సీక్రెట్స్ వారితో చెప్పకండి. చిక్కులలో పడతారు. ఇక ఉద్యోగుల కోసం ఎదురు చూసే వారికి కూడా ఈ నెల ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మీ సీనియర్స్ ద్వారా కానీ, ఉపాధ్యాయుల వల్ల కానీ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయో తెలుస్తాయి. ఉద్యోగపరంగా చాలా అవకాశాలైతే వస్తాయి. కానీ మీరు శాలరీ గురించి ఆలోచించి దూర ఆలోచన చేస్తే మాత్రం మంచి జాబును మిస్ చేసుకున్న వారు అవుతారు. ఈ నెల వృశ్చిక రాశి వారికి ఇతరులు బాగా సహాయకారులుగా ఉంటారు. పార్ట్ టైం జాబ్స్ కోసం ట్రై చేసే వారికి, ఫుల్ టైం జాబ్స్ కోసం ట్రై చేసే వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. కానీ మీరు చేసే ప్రయత్నాలను బట్టి మీకు జాబ్ వస్తుంది. అంతేగాని ఇంట్లోనే కూర్చొని జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు. మీరు జాబ్ కోసం ఎంత కష్టపడితే అంత మంచి జాబ్ మీకు వస్తుంది. ఇతరులు ఇచ్చే జాబ్ ఆఫర్స్ను వద్దనకుండా ట్రై చేయటం మంచిది అని జ్యోతిష్య పండితులు సూచిస్తూ ఉన్నారు. ఇక గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసే వారికి, కోచింగ్ తీసుకోవాలనుకునే వారికి కూడా ఇది మంచి సమయం. ఈ నెలలో కోచింగ్ తీసుకునే వారికి
ఎగ్జామ్స్ రాసే వారికి మంచి ఫలితాలు వస్తాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఇక ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు తగ్గుతాయి. మీపై ఉన్న నిందారోపణలు తొలగిపోతాయి. మీ శ్రమను తోటి ఉద్యోగులు గుర్తించి మీకు సహాయకారులుగా ఉంటారు. ఇతరులతో ఉన్న గొడవలు కూడా తగ్గుతాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఉద్యోగాలు చేసేవారు తోటి ఉద్యోగులకు సహాయకారులుగా ఉంటూ పనిలో నైపుణ్యాన్ని సాధించాలి. అప్పుడే మీపై అధికారులు కూడా మీ పనితీరును మెచ్చుకుంటూ ఉంటారు. సకాలంలో వర్క్ను కంప్లీట్ చేయడానికి మీకు మీరే ఒత్తిడికి గురి చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల మీ ఆరోగ్యం కొంచెం క్షీణించే అవకాశం కూడా ఉంది. అలాగే వ్యాపారస్తులకు కూడా ఈ నెల లాభాలు కలుగుతాయి. సొంతంగా వ్యాపారాలు చేసేవారికి, పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవారికి ఈ నెల మంచి లాభాలు కలుగుతాయి. వ్యాపారంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. గత నెల కన్నా ఈ నెల ఎక్కువగా లాభాలను పొందుకుంటారు. ఇతర వ్యాపారస్తులతో ఉన్న సమస్యలు తగ్గుతాయి. ఇంటిలో మరియు సమాజంలో మీ విలువ పెరుగుతుంది. మంచి గుర్తింపును సాధిస్తారు. అందరితో సమయం గడుపుతారు. కుటుంబంలో ఇప్పటి వరకు ఉన్న గొడవలు తగ్గుతాయి. ఇంటి వాతావరణం అనుకూలంగా మారుతుంది. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలు అందరూ కూడా మీ విలువను తెలుసుకుంటారు. మీకు సహాయకారులుగా ఉంటారు. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. వారితో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు. పిల్లలకు చదువు పరంగా ఉన్న ఇబ్బందులు తెలుసుకుని వారికి సహాయకారులుగా ఉంటారు. చదువు పరంగా మీ పిల్లలను బాగా ఎంకరేజ్ చేస్తారు. జీవిత భాగస్వామితో కూడా మంచి సమయాన్ని గడుపుతారు. అందరి సహకారంతో పనులలో విజయాన్ని సాధిస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈ నెల రాజకీయ బలం పెరుగుతుంది. రాజకీయ పరంగా మంచి స్థితిలోనికి వెళ్తారు. ప్రజలను ఆకర్షించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. రాజకీయ రంగాలలో ఉన్నవారికి కూడా ఈ నెల అనుకూలంగానే ఉంటుంది. ఇక కొత్తగా వివాహం చేసుకున్న వారికి, వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఇది అనుకూలమైన సమయం. గ్రహాల అనుకూలత బాగుండటం వల్ల అన్ని రంగాల వారికి లాభాలు కలుగుతాయి. ఈ నెల మీకు ఆదాయానికి లోటు ఉండదు. సమస్యలు పరిష్కారం అవుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ పరంగా బాగుంటుంది. ఇంటా బయట అంతా అనుకూలంగానే ఉంటుంది. అయితే వృశ్చిక రాశి వారికి ఈ నెల చాలా వరకు మంచి అవకాశాలు వస్తాయి. జీవితం మార్చుకోవడానికి మంచి అవకాశాలు వస్తాయి. ఆర్థిక పరంగా స్థిరపడడానికి, అందరికన్నా మంచి స్థాయికి ఎదగడానికి అవకాశాలు వస్తాయి. ఈ నెల మీకు స్త్రీల వల్ల లాభాలు కలుగుతాయి. మీ ఇంటిలోని ఆడవారు మీకు సహాయ సహకారాలను అందిస్తారు. మీ భార్య లేదా మీ కూతురు, మీ అమ్మ, మీ చెల్లి వీరిలో ఎవరైనా జాబ్ చేస్తున్నట్లు అయితే వారి సంపాదన పెరుగుతుంది. వీరి నుండి మంచి లాభాలను పొందుతారు. ముఖ్యంగా మీ జీవితం భాగస్వామి మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశికి చెందిన వారు ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వారిలో కొందరికి ప్రమోషన్స్ లభిస్తాయి. మరికొందరు ట్రాన్స్ఫర్ అవుతారు. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. పెట్టుబడుల వల్ల మంచి లాభాలను పొందుతారు. ప్రతి విషయంలోనూ మీదే పైచేయిగా ఉంటుంది. ఈ నెల మీ జీవనం సాఫీగా ముందుకు సాగుతుంది. రాజకీయ రంగంలో, వృత్తి ఉద్యోగ రంగంలో ఉన్నవారు కొత్త మార్పులను చూస్తారు. ముఖ్యమైన పనులు త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే వృశ్చిక రాశికి చెందిన వారు ఈ నెల ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. వాతావరణంలో మార్పుల వల్ల మీ ఆరోగ్యం బలహీనపడుతుంది. మీ రాశికి అధిపతి అయిన కుజుడు ఈ నెల 26న 8వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా మీరు మీ ఆరోగ్యంపై బాగా శ్రద్ధ పెట్టాలి. ప్రమాదాలు, శారీరక గాయాలు అవుతాయి. జాగ్రత్తగా ఉండండి. మీ రాశిలో బుధ మరియు శుక్ర గ్రహాలు 10వ ఇంటిలో ఉంటాయి. శని 4వ ఇంటిలో వక్రించి ఉన్నాడు. దీని కారణంగా మీరు బాగా కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. పని ఒత్తిడి కూడా కలుగుతుంది. అయితే మీ మిత్రుల సహకారంతో మీరు మీ పనిని త్వరగా పూర్తి చేసుకోగలుగుతారు. రాహువు 5వ ఇంటిలో, గురువు 7వ ఇంటిలో, కుజుడు కూడా గురువుతో కలిసి 7వ ఇంటిలో ఉన్నాడు. ఈ గ్రహాల స్థితి గతుల వల్ల వృశ్చిక రాశికి చెందిన విద్యార్థులకు ఈ నెల మేధస్సు పెరుగుతుంది. దృఢమైన సంకల్పంతో ముందడుగు వేస్తారు. కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయినప్పటికీ విజయాలను సాధించడానికి కృషి చేస్తారు. గురువు 7వ ఇంటిలో ఉండటం వల్ల ఈ నెల మీరు ఏ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నా వాటికి మంచి ఫలితాలను పొందుతారు. కుటుంబ పరంగా తీసుకునే నిర్ణయాలు మీకు సంతృప్తిని ఇస్తాయి. మీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారు. కుటుంబంలో
ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి. కుటుంబ జీవితం అంతా కూడా శాంతి మరియు ఆనందంతో నిండి ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో ఉన్న వారికి ఈ నెల మధ్యస్థంగా ఉంటుంది. మీరు ప్రేమించిన వ్యక్తులను కలవడానికి ఇబ్బంది పడతారు. మీ రాశిలో 5వ ఇంటిలో రాహువు ఉండటం వల్ల మీరు ప్రేమించిన వ్యక్తులతో మాట్లాడడానికి కలవరపడతారు. మీరు ఈ నెల టెన్షన్తో ఉంటారు కాబట్టి మీరు మీ ప్రేమించిన వ్యక్తులతో ఎక్కువ సమయం గడపకండి. కేతువు మీ రాశిలో 11వ ఇంటిలో ఉండటం వల్ల ఆర్థిక స్థితి బలపడుతుంది. గురువు 7వ ఇంటిలో ఉండటం వల్ల మీకు ఆదాయ మార్గాలు దొరుకుతాయి. ఆదాయ స్థాయిని పెంచడానికి గురుగ్రహం సహాయం చేస్తుంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ నెల అన్ని విధాలుగా బాగుంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటే సరిపోతుంది. ఇక ఈ నెల వృశ్చిక రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజించండి. కుదిరితే మంగళవారాలు ఉపవాసం ఉండండి. ఈ నెలలో వచ్చే షష్ఠి తిథులలో మీకు దగ్గరలో ఉండే సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి స్వామివారికి పాలతో అభిషేకం చేయండి. ఇలా చేస్తే ఇంటా బయట మీరు ఎదుర్కొనే సమస్యలు శాశ్వతంగా తొలగిపోతాయి. మరి వృశ్చిక రాశికి చెందిన వారందరూ కూడా ఈ ఆగస్టు నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 6, 8, 13, 18, 24, 26. ప్రతికూలంగా ఉన్న తేదీలు 1, 4, 11, 16, 20, 22, 29. ఇవి వృశ్చిక రాశి వారి ఆగస్టు నెల రాశి ఫలితాలు.